దేవుని వారలారా, సృష్టికర్త అయిన దేవుని ఆలోచన విధానాన్ని లేక ఆయన విధులు కావచ్చు, ఆయన మాట్లాడినటువంటి మాటలు, విధులు, కథలు, శాసనాలు, ఉద్దేశాలు, గద్దింపులు, ఆయన ప్రతి ఆలోచన విధానము మనం గుర్తించే వారిగా, గుర్తు ఎరిగిన పిల్లలుగా, తెలుసుకున్న వారిగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నారు కనుక అటు స్థితిలోకి ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుతూ ఉన్నారు. మనిషిగా పుట్టినందుకు మనకు ఏం చెప్తున్నాడు దేవుడు అంటే, మనిషిగా పుట్టినందుకు నన్ను తెలుసుకొనుడి, నేను పరిశుద్ధ దేవుణ్ణి, నన్ను తెలుసుకొనుడి, కుమారుణ్ణి తెలుసుకొనుడి, కుమారుణ్ణి హత్తుకొనుడి, కుమారుణ్ణి ముద్దు పెట్టుకునుడి, కుమారుణ్ణి ప్రేమించుడి. కుమారుడు, తండ్రి, పరిశుద్ధాత్ముడు వాళ్ళు ముగ్గురు వ్యక్తులుగా కనపడినప్పటికీ వాళ్ళు ఏకమై ఒకే భావం, ఒకే ఆలోచన, ఒకే దేవుడై ఉన్నారు. ఎవరిని పొగిడినా ఒక్కరిని పొగిడినట్టే, అంత అన్యోన్యమైన సంబంధం కలిగి ఉన్నారు. వాళ్ళు ముగ్గురే కాదు, కోటాను కోట్ల ప్రత్యక్షతను ఇవ్వగలిగినటువంటి సమర్థమైన స్వయంభవులైనటువంటి దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువు. ముగ్గురిగానే కాదు, కొన్ని కోట్ల మందికి ఒకేసారి కనపడగలడు. అంత శక్తి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువు. కనుక అట్టి దేవుని ఆలోచన విధానాన్ని తెలుసుకోవాలి. అసలు నిత్య జీవము ఏంటి అంటే, యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అని గ్రంథం మనకు స్పష్టంగా తెలియపరిచింది. నిత్య జీవం అంటే నిత్యము దేవుని సన్నిధిలో ఉండడం, పరిశుద్ధ పట్టణంలో ఆయన ముఖాముఖిగా లేక ఆయన సహవాసంలో, ఆయనతో నివాసంలో ఆయనతో ఉండడం నిత్య జీవం. ఆ నిత్య జీవము ఏమిటంటే, నన్ను తెలుసుకుంటే నిత్య జీవం అని ప్రభు చెప్పారు. తెలుసుకోవడమే కాదు, తెలుసుకున్న దాని ప్రకారము మనిషి ఆ అడుగులు వేస్తూ ఆయన ఆజ్ఞ మేరకుండా ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలనేది దేవుని చిత్తం. మొదటి మానవునిగా ఆదాము తయారు చేసిన ఆదాము ద్వారా మనకు మరణం వచ్చింది. చెప్పిన మాట వినకపోవటం వల్ల, ఆజ్ఞ అతిక్రమం వల్ల మనకు మరణం వచ్చింది. మరణం వచ్చిన తర్వాత రెండవ ఆదామైన క్రీస్తు ద్వారా మనకు జీవం వచ్చింది. ఆ మరణాన్ని జయించి జీవం అవుతున్న క్రీస్తును మనం తెలుసుకోకుంటే మన జీవితాలు వ్యర్థము వ్యర్థము వ్యర్థము. అందుకే ప్రసంగి గ్రంథకర్త ఈ భూమి మీద మనిషి ప్రయత్నము, మనిషి ఆలోచన సమస్తము ఒక పెంటతో సమానము. వ్యర్థము వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థము. దేవుని తెలుసుకుంటే మంచిది అని చెప్పినటువంటి అంత నమ్మకమైన దేవుని కొన్ని మాటలు మనము నెమరు వేసుకుంటాం మంచిది. కనుక అటు ధన్యత, అటు స్థితిలోకి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మలో మనకు ఆయన పరిశుద్ధాత్మ మన హృదయాన్ని తెరిచేలా చేస్తుంది. ప్రియమైన దేవుని ప్రజల, లోదియా అనే భక్తురాలు దేవుని వాక్యం చేత, దైవజనులు చెప్తున్న వాక్యం చేత ఆమె హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఆమె హృదయాన్ని తెరిచినట్టుగా మనకు గ్రంథంలో వ్రాయబడుతుంది. అలాగే ప్రతి మనిషి హృదయాన్ని తెరచలాగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి సత్యమైన దేవుని గుర్తించుటకు మనకు ఆయన మార్గములు మనకు చెల్లనిస్తాడు, కనిపిస్తాడు, వినిపిస్తాడు. కనుక అట్టి స్థితిలో ఉన్న దేవుని మనము తెలుసుకోవాలి. కాబట్టి తెలుసుకున్న దాని ప్రకారం నడుచుకుంటే మనకు ఇంకా మంచిది. కనుక చూడండి, మరొకసారి మనము దేవుని వాక్యం చదువుకుందాము. అలాగే చిన్న ప్రార్థనతో దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాము. మా పరిశుద్ధులైన ప్రభు స్తోత్రాలైనా మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి తండ్రి మాకు అర్థం అవ్వనట్టుగా కృప పెట్టండి, దయచూపించండి. ఇచ్చిన వాక్యాన్ని తండ్రి మాతో మాట్లాడుతున్న వాక్యం తండ్రి మాకు అర్థం అవ్వనట్టుగా పరిశుద్ధాత్మ దేవుని శక్తిని, బలము,
కుమ్మరించమని ఇక్కడ నిలబడినటువంటి నేను నిష్ప్రయోజకుడనే ఎందుకు పనికిరానటువంటి జీవితం నాయన. అయినప్పటికీ తండ్రి నీ మహాకృప వల్ల తండ్రి నీ వాక్యమును ప్రకటించి నీ మాట నా నోట నుంచి తండ్రి నేను ప్రకటిస్తున్న ఆ ఆలోచన నుంచి తల్లి మీరే మహిమపరచబడాలని, స్తుతించబడాలని, గణపరచబడాలని కోరుతూ సర్వశక్తిమంతుడమైన క్రీస్తు యేసు వారి పరిశుద్ధ పుణ్యమైన నామముతో పాపము సమర్పించి జవాబు పొందుకుంటున్నాం మా పరమన్నటువంటి కనుక ఆమె. ప్రియమైన దేవుని జనాంగమా, ఇక లేఖన భావం మరొకసారి చదువుకుందామండి. కీర్తనల గ్రంథము 36వ అధ్యాయం 1వ వచనం నుండి మరొకసారి చదువుకున్నాము. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. పనికి మాలిన భక్తిహీనులు, అవిధేయులు, చెడ్డ తలంపులు కలిగినటువంటి మనుషుల హృదయాల్లో అంట ఈ చెడ్డ ఆలోచనలు దేవుని మాటల వలె అంతగా లోతుగా పాకుతున్నవి. దేవుని మాటల వలె ఈ యుగ సంబంధమైన దేవత సాతానుగాడు వారిని అలా వాడుకుంటున్నాడు అని ఈ లేఖన భావంలో మనకు స్పష్టంగా కనపడుతుంది. భక్తిహీనుల హృదయంలో అతిక్రమము, పనికి మారినటువంటి అతిక్రమాలు దేవోక్తి వలె, దేవుని మాటల వలె వారి హృదయంలో అలా ప్రేరేపించబడుతూ ఉందంట సాతాను గారి కుట్రల వల్ల. అందుకే ఈ సాతాను గారి కుట్రలు దేవుడు చెప్పినట్టు దైవజనుడు లేక దేవుని వాక్యము చెప్తున్నట్టు మనం సాతాను గాని కుతంత్రములు, వారి మంత్రతంత్రములు ఎరగని వారమైతే కాము. వారి కుతంత్రములు, మంత్రతంత్రములని కూడా మీరైతే ఎరగని వారైతే కాదు, కానీ వారికి లోబడుతున్నారు. మీకు తెలుసు అని, ఏది చెడు ఏది మంచి అనేది తెలుసు, అయినప్పటికీ చెడు అయితే తిరుగుతుంది ఈ లోకం. అందుకే లోకం ఎప్పుడు దేవుణ్ణి విసర్జిస్తూ వచ్చింది. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు సొంత ఈ భూమి మీద తల్లిదండ్రులే, కుటుంబమే తన వారు అనుకున్న వారే ఆయనను చేర్చుకోలేదు, ఆయనను అంగీకరించలేదు, ఆయనను నిరాకరించింది. ఒకనొక సమయంలో ఎప్పుడు ఆడుకుంటూ వస్తే ఆయనకు పిచ్చి పట్టింది, పిచ్చివాడు అని చెప్పినారు ఆయన కుటుంబమే. అలా ఆయన అంగీకరించలేదు, సొంత కుటుంబమే అంగీకరించలేదు, ఇంకా పక్కన ఏముంది. అలాంటి అనుభవము క్రీస్తు యేసు ప్రభువారు ఎన్నో, ఆయన ఏ తప్పు చేయలేదు, నేరం చేయలేదు, పాపం చేయలేదు, ఎన్నో అనుభవించినాడు. ఇవన్నీ ఎవరి కోసం అంటే మన కోసమే, మన వాళ్ళు శిల్పంలాగా చీకుట కోసమే, సత్యంలో నుండి సర్వసత్యము వైపు నడిపించడం కోసమే. కనుక మన హృదయాల్లో అంటే భక్తిహీనుల హృదయాల్లో, భక్తిహీనులు అంటే దేవుని మాట విననటువంటి వారు, దేవుని గురించి తెలిసిన వారే కానీ ఆయన మాటలు పెడచెవిన పెట్టి వినకుండా బ్రతికేటువంటి వారు, భయము లేని బిడ్డలు. దేవుని గురించి అంతా తెలుసు, అన్ని లేఖనాల సారాంశము, భావం అని తెలుసు, కానీ అపవాది కానీ కోయ కుతంత్రములు చేత ఈ యుగ సంబంధమైన దేవత ఈ నరుని, ఈ పనికిమాలని మనోనేత్రములకు గుడ్డితనాన్ని కలుగజేస్తుందట. అంత చూస్తుంటాడు, అంత కనపచ్చేదే మనోనేత్రంలో హృదయాన్ని మూసివేస్తుంది. ప్రియమైన దేవుని సంఘం, అందుకే ఈ మూసివేసిన హృదయాన్ని తెరుచుటకే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. అందుకే లూది అనే తుయతైరా పట్టణంలో ఆ ఉదాహరణలో అమ్ముకునే ఆమె హృదయాన్ని తెరిచారు పరిశుద్ధాత్మ దేవుడు. తెరిచిన వెంటనే ఆమెలో గొప్ప కార్యం జరిగింది. ప్రభువును నమ్మింది, ప్రభువును ప్రకటించడం మొదలుపెట్టింది, విశ్వాసంగా నమ్మేసింది. హృదయాన్ని తెరుస్తాడు. జక్కయ్య హృదయాన్ని చక్కగా తెరవగలుగుతూ వచ్చినది యేసుక్రీస్తు ప్రభువు. మహాపాపి ఆయన తెరవగలిగితే మనము సాతాను కానీ పోయే కుతంత్రములని ఎరగని వారమైతే కాము, ఎరిగిన వారమే. కానీ ఈ యుగ సంబంధమైన దేవత, ఈ సాతాను గారు మన మనోనేత్రములకు గుడితనాన్ని కలిగేశారు. కనుక ఈ
వారి ట్రిక్కులన్నీ, వారి మాయాజాలం సంబంధమైనటువంటి ట్రిక్కులు ఇవన్నీ మనం తెలిసిన వారిపై వారిని సున్నితంగా తిరస్కరించి ప్రభు వైపుకు వెళ్ళాలి అనేది దేవుని ఆలోచన. ప్రియమైన దేవుని పిల్లలారా, కనుక చూడండి, మన మన జీవితాలలో అంట దేవుని మాటల వలె అతిక్రమములు వారి హృదయాలలో ఉంటూ ఉన్నాయంటూ వ్రాయిస్తూ వచ్చినాడు. వారి దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదంట. ఎవరు వీళ్ళంటే భక్తిహీనులు, అవివేకులు, దేవుని భయము లేనటువంటి వారు. దేవుని భయభక్తులు కలిగి ఉండాలి. దావీదు మహారాజు రాజును చేశాడు దేవుడు. ఎక్కడో గొర్రెలు కాసుకుంటుంటే రాజును చేశాడు. వారి కుటుంబంలో బాగా దేహదారుంటే బలంగా ఉన్నప్పుడు, యుద్ధసూరులు ఉన్నప్పటికీ ఎక్కడో గొర్రెలు కాసుకునే దావీదుని అనుకున్నాడు. ఎందుకంటే హృదయాలు ఎరిగిన దేవుడు ఇతనైతే నాకు నచ్చినట్టు నా పని, తప్పులు పొరపాటు చేయొచ్చును, మళ్ళీ ఆ తప్పులో నుండి బయటపడగలగడం ఆ దేవుడు ఆత్మనిస్తాడు. తప్పు చేశాడు, పశ్చాత్తాపడ్డాడు, ఇంకా తప్పు చేయలేదు, దేవునికి ఇష్టానుసారుడుగా బ్రతికాడు దావీదు. అలాగే సొలొమోను రాజు వారికి ఏది తప్పు ఉండదు. ఎందుకు వీళ్ళు దేవుని భయం కలిగి బ్రతకాలి? ఇంకొక రాజు ఉంటాడు, దేవుని భయం లేకుండా బ్రతికి గడ్డి తినేలా ఆయన ప్రవర్తనలో దేవుడు గడ్డి తినిపించేలా చేశాడు. ఆ రాజుకు గడ్డి తినిపించడమని ఈ రాజును దేవుడు మెచ్చుకోవడం ఏంటంటే వారి క్రియలు, వారి దేవుని పట్ల భయభక్తులు లేని తనము అలా చేస్తుంది. కనుక వాళ్ళు రాజులై ఉన్నప్పటికీ, దావీదు మహారాజు లేక సొలొమోను రాజు ఇంకా చాలా మంది రాజులై ఉన్నప్పటికీ వాళ్ళకి ఏది కొదవ ఉండదు. రాజులకి ఏది కొదవ ఉండదు. అయినప్పటికీ దేవుని భయభక్తుల్లో పెరిగినారు. దేవుని భయం కలిగి, ప్రార్థన కలిగి, దేవుని సహవాసంలో దేవుని భయంతో, ఇది చేస్తే తప్పు, దేవుడు శిక్షిస్తాడనే భయంతో పెరిగినాడు. అన్నీ ఉన్నప్పటికీ దేవుని భయంతో బ్రతుకుతూ వచ్చినాడు. సొలొమోను రాజు, అయ్యా నీవు ఇంత దేవుడా, ఇంత ప్రజలను నేను పరిపాలించాలంటే నాకు జ్ఞానం లేదంటే విపరీతమైన జ్ఞానం ఇచ్చి దేవుని పనిలో సామెతల గ్రంథంలో ఎన్నో అద్భుతమైనటువంటి మాటలు రచించగలుగుతూ వచ్చినాం. దేవుని ఆత్మను పొందుకొని, జ్ఞానమును పొందుకొని ఎన్నో మాటలు, ఎంతో మంది మారు మనసు కలిగి ప్రభు వైపుకు మరొకటి ఎన్నో అద్భుతమైన మాటలు ఆయన వ్రాయగలుగుతూ వచ్చినాడు. దేవుని జ్ఞానం అది ఇచ్చినాడు. అడిగితే ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. తట్టితే ఆయన తట్టినప్పుడు తలుపు తీస్తే ఆయన నీ హృదయంలోకి, నీ ఇంటిలోకి వచ్చేదానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. కనుక దేవుని భయం ఉండాలి. రాజులైనప్పటికీ, ఎవరైనప్పటికీ, ఎలాంటి వాడవైనా, ఎంత ఘనుడవైనా నీవు ఒక దినము చనిపోవలసిన వాడివే. ఈ లోకంలో కొద్ది 70-80 సంవత్సరాలు చనిపోతావు. మిగతా జీవితం, చాలా ఎక్కువ జీవితము, అందమైన జీవితం పరలోక రాజ్యంలో ఉంది. రెండవ ఆత్మగా, శరీరానికి ఒక ఆత్మగా ఇక్కడ చనిపోతాము. రెండవ మరణము, రెండవ ఆత్మ మనకు పరలోక రాజ్యంలో అక్కడ మనకు ఉంది. అనగా ఇక్కడ కొన్ని దినాలు ఈ ఆత్మ విడిచిపోతుంది. అదే ఆత్మ మళ్ళీ పరలోక రాజ్యంలో జీవింపబోతుంది. మహిమ శరీరం ధరించుకొని జీవింపబోతుంది. ఆ ఆత్మ కోసమై మనము ఇక్కడ శరీరంతో జరిగించే క్రియలు దేవుని భయంలో ఉన్నట్లయితే మనకు మంచిదని గ్రంథం తెలియపరుస్తుంది. కొన్ని మాటలు మనము గ్రంథంలో పరిశీలిద్దామండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము,
నేనే వారిని కలుగజేసి వారిని పుట్టించిన వాడను నేనే. ఎవరి కోసం మనల్ని పుట్టిస్తున్నాడంట? అందరినీ కలుగజేసింది ఎవరు? మన యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకు పుట్టించినాడంట మనల్ని? ఆయన మహిమ నిమిత్తము మనల్ని పుట్టిస్తున్నాడు. ఆయనను మహిమపరచడానికి. ఎందుకు ఆయన మాత్రమే మహిమపరచాలంటే ఆయనలో పరిశుద్ధత ఉంది, నీతి ఉంది, న్యాయం ఉంది, ధర్మం ఉంది. కోటాను కోట్ల మంచి లక్షణములు మాత్రమే ఉండగలిగిన దేవుడు, స్వయంభవుడుగా ఉన్నవాడు, అనువాడు అయిన దేవుడు, తనంతట తానుగా ఉన్నవాడు ఆయన. ఎవరో సృష్టించిన వాడు కాదు దేవుడు. ఆయనగా ఉండి మనలను సృష్టించి, విశ్వాన్ని సృష్టించి, ఈ భూమిని, గ్రహాలను, నక్షత్రాలను అన్నింటినీ సృష్టించిన వాడు ఆయన. ఆయన ఇంత సృష్టి చేసిన ఆయనను మనము ఆయన పోలికలు ఆయన చేతులతో మనం తయారు చేసినందుకు మనం ఏం చేయాలంటే ఆయనను మహిమపరచాలా, గణపరచాలా, స్తుతించాలా, ఆరాధించాలా, పూజించాలా, కొనియాడాలా. అందుకోసం మనం చూపిస్తున్నాం. మనిషి జన్మ అంటే చాలా అంత ఆశామాసి పని కాదు. దేవుడు ఈ మనిషి జన్మ ఇచ్చినాడంటే అందులో ఆయన పోలిక, అందులో ఆయన ఊపిరిలో వచ్చిన భాగం మనం. ప్రతి ఒక్కరి ఊపిరిలో దేవుని ఆత్మ ఉంది. కానీ ఆత్మలో సాయితానుగా దూరి మనం నిత్య నాశనం వైపు నడిపిస్తున్నాడు. ప్రతి ఒక్కరిలో దేవుని ఆత్మ ఉంది. ఎందుకంటే ఆదాము నుండి ఊదిన ఆత్మ, ఆదాము నుండి ప్రతి మనిషి వచ్చారు. ఆదాము నుండి ప్రతి మనిషి వచ్చారు. ఆదాముకు ఊదిన ఆత్మ దేవుడు. ఆ దేవుని ఆత్మ ప్రతి మనిషిలో ఉంది. అది మనకిచ్చిన స్వేచ్ఛను బట్టి దేవుని వైపు నడుచుకుంటే మనకు మరింత స్వేచ్ఛగా పరలోక రాజ్యం ఇవ్వబోతున్నాడు. పరిశుద్ధులుండే రాజ్యము, ఆయన సన్నిధి, ఆయన సహవాసం ఇస్తాడు. ఈ శరీరంతో మనము జాగ్రత్తగా దేవుని భయం కలిగి బ్రతుకుతే ఆయన సహవాసం, ఆయన సన్నిధి మనకు ఇస్తాడు. జాగ్రత్త లేని బ్రతుకు, దేవుని భయం లేని బ్రతికైతే అపవాదిగానికి తయారు చేసిన నిత్య నరకాన్ని ఇస్తాడు. మనిషిగా మనము గుర్తించాలి. పుట్టింది మనము దేవుడిని స్తుతించడానికి, మహిమపరచడానికి, గణపరచడానికి. ఎందుకంటే ఆయన కృప వల్ల మనకు క్రీస్తులో మనకు జన్మనిచ్చినాడు. అది కూడా భూమి పుట్టకుండా రవ్వంత మనం కూడా లేనప్పుడే మనము కన్నాడంట. ఆయన ఆలోచనలో పుట్టాము. మనం ఏదో పుట్టామా, కొన్ని రోజులు బ్రతికామా, సత్యామా అనేది కాదు. దేవుని ఎరుగటే నిత్య జీవం అన్నారు కనుక ఆయనను తెలుసుకొని ఆయన మాదిరి పెట్టిన జీవితం ద్వారా, భక్తుల జీవితాల ద్వారా, మహాప్రవక్తల ద్వారా, చివరికి దేవుడే మంచిగా పుట్టి మాదిరి పెట్టినాడు. వీటి ద్వారా మనిషి బ్రతకాలి. ఒక క్రమంలో బ్రతకాలి. ఒక అనుభవం పుచ్చుకొని నువ్వు బ్రతకాలి. మానవ జీవితంలో, ఈ లోకంలో, ఈ జీవన విధానంలో అనుభవంతో కూడినటువంటి క్రియలతో నీవు బ్రతికితే నీ క్రియలు అక్కడ మంచివిగా ఉంటే దేవుని సహవాసంలో, చెడ్డవిగా ఉంటే సాతాను సహవాసంలో ఉండబోతున్నాయి. ప్రియమైన దేవుని పిల్లల కనుక మనము ఆయనే పుట్టిస్తున్నాడు. ఆయనను మహిమపరచడం కోసమే మనల్ని పుట్టిస్తున్నాడు అనేది మనిషి గుర్తించాలి. ఇక్కడ సంసారము లేక ఏమి ఆనందము, ఏమి భూమి మీద ఆనందము, ఎంత ఆనందము, ఎంత సుఖ సంతోషము, ఒక శారీరక సంబంధంగా, ఒక భార్యాభర్తల సంబంధంగా సంతోషము, ఒక పిల్లలను బట్టి సంతోషము, లేక తల్లిదండ్రులను బట్టి సంతోషం, ప్రతి సంతోషము ఇక్కడ అనుభవిస్తున్న దానికంటే ఏ రకమైన సంతోషం కానివ్వండి, అంతకు కోట్ల రెట్టింపు ఆనందము పరలోక రాజ్యంలో ఉంటుంది అనేది గుర్తించుకోవాలి. అంతకు రెట్టింపు ఎక్కువ ఆనందం పరలోక రాజ్యంలో ఉంటుంది. అక్కడ పన్ను కొరికేది ఉండదు, ఏడుపు ఉండదు, బాధ ఉండదు, రోగం ఉండదు, ఏముండవు. ఎప్పుడు సంతోషము, శాంతి, సమాధానం, సంతోషము ఉంటుంది. మనకు నివాసాలు ఉంటాయి. ఇక్కడ మాత్రమే మనకు నివాసాలు ఉంటాయి. లేని ఏడాది మీకు నేను చెప్పను. నా తండ్రి వద్ద అనేక నివాసములు ఉన్నాయి. మీకు స్థలాలు సిద్ధపరచగలుగుతున్నాను. బంగారు వీధులు. ఇక్కడైతే బంగారు అయితే ఎంత రేటు పెరిగిపోయింది. ఇప్పుడు ఇంచుమించు 1,50,000 అయిపోయింది తులమా. కానీ అక్కడ కాళ్ళ కింద
బంగారు, వజ్ర వైడూర్యాలతో మన ఇల్లులు. అది జీవితం అంటే. ఇక్కడ చిన్న ముక్కు పుడక కొనుక్కోవాలంటే మనం ఒక నెలంతా పనిచేస్తే కానీ కొనలేని పరిస్థితి. కానీ అక్కడ మన కాళ్ళ కింద ఉంటాయి. మనకు ఇంకా అది కావాలనేది అవసరం లేదు అక్కడ అసలు. కాళ్ళ కిందే ఉంటే ఇంకా ఇంక ఇంక అది కావాలని ఎవరు అనుకుంటారు? అలాంటి అమూల్యమైన, శక్తివంతమైన, పరిశుద్ధమైన, యథార్థవంతమైన పట్టణము ప్రభు సంచరించే, నివాసం చేసే ఆయన సన్నిధి. ప్రియమైన దేవుని వల్ల ఆ సన్నిధి, ఆ నిలువరమైన పట్టణం కోసం ప్రతి మనిషి ఎదురు చూడాలి. మన పితరులు మనకు అదే నేర్పించారు. అబ్రహాం కానివ్వండి, మోసే గారు కానివ్వండి, మన భక్తురాలు మనకు అదే నేర్పించారు. ఈ లోక వైభవం గురించి, ఈ లోక ఆనందం గురించి వాళ్ళు సంతోషపడలా. ఐగుప్తు ధనం కంటే నాకు క్రీస్తు విషయమైన నిందే నాకు గొప్పది, నాకు అదే మేలు అన్నాడు భక్తుడు. ఐగుప్తు ధనం ఆశపడలా. క్రీస్తులో ఒక నిందొచ్చి నాకు పడినా నాకు అదే మేలు. క్రీస్తు పనిలో ఒక ఏమి జరిగినా నాకు అదే మేలు అని నమ్మిన పితరులైన భక్తులు మనకున్నారు. పెద్ద పెద్ద ఆస్తి పాస్తులు ఉన్నప్పటికీ, నిద్ర మేడలు కట్టుకోగలిగిన స్థితి ఉన్నప్పటికీ చిన్న గుడారాల్లో నివసిస్తూ ఆ నిలువరమైన పట్టణం కోసం ఎదురు చూసిన భక్తులు మనకు జీవ గ్రంథంలో కనపడతారు. ఇవన్నీ ఎందుకు దేవుడు రాయించినాడంటే ఒక మనిషిగా మనకు బుద్ధి, జ్ఞానము. దేవుడు అంటే ఏంది, ఆయన రాజ్యము ఎలా ఉండబోతుంది, నీవు ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకకూడదు, దేవుడు ఈ శాసనాలు కట్టడలు ఇచ్చినాడు. అది నడుచుకొని బతికితే ఆయన మహాపట్టణం, అది గొప్పదైన పట్టణం, అక్కడ మంచిది అని మనం ఆలోచన చేయాలి. మనకు బుద్ధి జ్ఞానం కలుగుటనే జీవ గ్రంథం మన చేతికి ఇవ్వబడుతూ వచ్చింది అని వ్రాయబడింది గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో. ఒక మనిషికి బుద్ధి జ్ఞానం కలుగుటకే ఇంతమంది భక్తురాలు చివరికి దేవుడే దిగి వచ్చి మనకు బుద్ధి నేర్పి ఈ గ్రంథాన్ని మన చేతుల్లో పెట్టబడుతూ వచ్చింది. ఎంతోమంది హతసాక్షులు అయి మన చేతికి వచ్చేలా దేవుడి కృప వెంబడి కృప ఇచ్చి ఈ గొప్ప గ్రంథాన్ని మనకు ఇవ్వగలుగుతూ వచ్చినారు. చివరిగా చూడండి, కొన్ని మాటలు చూసుకొని ముగించుకున్నాము. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 17-18 చూసుకొని ముగించుకున్నామండి. చెడుతనము విడిచి నడుచుటే యథార్థవంతులకు రాజమార్గం. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుతున్నాడు. చెడు నడతను విడిచుటయే యథార్థవంతులకు రాజమార్గము. చక్కని మార్గం ఇది, వంకర టిక్కర మార్గం కాదు, ఇది రాజమార్గము, స్ట్రైట్ రోడ్ అన్నమాట. ఎలా బ్రతికితే ఆ స్ట్రైట్ రోడ్డు, ఎలా బ్రతికితే ఆ నిత్య జీవానికి దారి అంటే మనము క్రీస్తులో ఉండాలి, బ్రతకాలంటే చెడుతనము విడిచి నడుచుటయే. యోబు భక్తుడు చెడుతనమును అసహించుకున్నాడు అని గ్రంథంలో రాయించుకొచ్చినాడు దేవుడు. చెడుతనాన్ని అంటే ఆయన అసహించుకున్నాడు. ఈ పద్ధతి నచ్చలేదు, ఈ చెడ్డ ఆలోచన ఏంటి, దాన్ని అస్సలు చూస్తే ఆయన కంపరించుకున్నాడు, అసహించుకున్నాడు. అసలు ఏదో ఒక పేడ పురుగు కానీ లేదంటే ఒక బొచ్చు పురుగు కానీ వాళ్తే మనము చీదరించుకొని అసహించుకొని కొట్టేస్తాం కదా, ఆ మాదిరిగా అసహించుకున్నాడు చెడుతనము యోగు. ఎందుకు యోగు జీవితము కూడా మనకు చూడండి గొప్ప మాదిరి. భక్తుల జీవితాలంతా మనిషి బాగుపడాలని వారు ప్రయత్నం చేసి దేవుడి సన్నిధికి వెళ్ళాలి. ఒక మనిషి గొప్పతనాన్ని తెలియపరుస్తూ ఇలా బ్రతుకుతే మనకు మంచి జీవితం ఉంది, ఇలా బ్రతకకుంటే చెడ్డ జీవితం ఉంది అని తెలియపరుస్తూ వెళ్ళినారు క్రీస్తు ప్రభు వారు. దేవుడు కూడా అదే మనకు బయలుపరుస్తూ జీవితాన్ని మాదిరి పెట్టి వెళ్ళారు. కనుక చెడుతనము విడిచి నడుచుటే యథార్థవంతులకు రాజమార్గం అయ్యా. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రవర్తనను అడ్డదిడ్డాలుగా పోతుందా, స్ట్రైట్గా పోతున్నాడా, రాజమార్గంలో పోతున్నాడా, అడ్డదిడ్డాలకు సంబంధమైన సాతాను దానిలోకి వెళ్తున్నాడా, కనిపెట్టుకొనుట
ఆ విధంగా కాపాడుకుంటే మన ప్రాణమును కాపాడుకున్న వాడు అవుతాం. కనుక ప్రియమైన దేవుని జనాంగమా, మనము చెడుతనమును విసర్జించే బిడ్డలుగా ఏబు వలె ఉండాలని మనకు లేఖనము బయలుపరుస్తుంది. చివరి మాట చూడండి, నాశనమునకు 18వ వచనము, సామెతలు 16:18. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. ఎప్పుడైతే గర్వపడతామో, ఎప్పుడైతే ఆ నాశనం అవడానికి ముందు గర్వం విపరీతంగా నడుస్తుందంట. ఆరిపోయే కొవ్వొత్తి విపరీతంగా వెలిగించి ఆరిపోతుంది. అలాగా కొవ్వు పట్టి గర్వం పట్టి ఈజీగా అయినప్పుడు చాలా చెడ్డ క్రియలు బయలుపరిచి ఇంకా తను చాలించి ఇంకా సస్తాడనమాట. కనుక నాశనం ముందు గర్వం నడుస్తుంది, ఇంకా చనిపోయే ముందు లేక పడిపోయే ముందు అహంకారమైన మనసు నడుస్తుంది. ముందు వారి అహంకారము మన గర్వము ముందు నడుస్తుంది. తర్వాత ఇంకా మరణం వస్తుంది. పాపానికి ఫలితం మరణం. కనుక ప్రియమైన దేవుని వల్ల మన భక్తులంతా కూడా మనకు ఏం నేర్పిస్తున్నారంటే, మనకు దేవుని ఆలోచనలో బ్రతకాలి. దేవుని ఇచ్చినటువంటి ఆ యొక్క నియమ నిష్టలు, ఆ క్రమములు, ఆ కట్టడలు, విధులు, శాసనాలను అనుసరించి బ్రతికితే మనకు మంచిదని ప్రతి భక్తుడు, ఈ గ్రంథమంతా కూడా మనిషికి బుద్ధి జ్ఞానం నేర్పుటకు ఇవ్వబడుతూ వచ్చింది. ప్రాణాలను సైతం అంత సాక్షులైపోయిన వారు. కనుక ఇంత గొప్ప గ్రంథము, దేవుడు ఇచ్చిన గ్రంథము, పరలోకం నుంచి వచ్చినటువంటి గ్రంథము ఈ యొక్క గ్రంథం. ఇదేదో మనుషులు ఆలోచన చేసి రాసిన గ్రంథం అయితే కాదు. దైవావేశం వలన మనుషులే పరిశుద్ధాత్మను పొందుకొని దైవావేశం వలన రాసినటువంటి గొప్ప గ్రంథం. ఇంకా కొన్ని గ్రంథాలు, కొన్ని పుస్తకాలు కూడా వ్రాయబడినాయి, కానీ అవి తీసివేస్తూ వచ్చినారు. ఎందుకు అవి తీసివేస్తూ వచ్చినారు? కొన్ని మాత్రమే 66 పుస్తకాలుగా కొలించి ఇచ్చినారు. ఇంకా కొన్ని పుస్తకములు తీసివేసినారంటే ఆ కొన్ని పుస్తకాలలో పరిశుద్ధత లేని మాటలు ఉన్నాయి కనుక అవి తీసివేస్తూ వచ్చారు. పరిశుద్ధత కలిగిన మాట లేదు. ఈ పొందుపరిచి 66 పుస్తకాలుగా ఈ గొప్ప గ్రంథాన్ని మనకు దేవుడే మన ప్రతి సాధారణమైన కుటుంబంలోకి ఇప్పుడు బైబిల్ గ్రంథం వస్తుంది కనుక అది కూడా చాలా మందికి ఉచితంగా ఇస్తున్నారు. ఉచితంగా ఇచ్చేదాన దేవుని ప్రేమ చులకనే ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని సంగమా, మనము దేవుని కట్టడలు, విధులు, శాసనాలను భయభక్తులు కలిగి దేవుని భయంతో బ్రతికినట్లయితే మనము నిత్య జీవం పొందుకుంటాము. ఆయనను ఎరువుటే నిత్య జీవం కనుక నిత్య జీవంలోకి వెళ్ళాలని కోరుతున్నాం. దేవుని ఆలోచన విధానాన్ని మనం పరిశీలించి ధ్యానించి రుచి చూసి ఎరుగుట దేవునికి ఇష్టం కనుక రుచి చూసి యెహోవా ఉత్తముడిని తెలుసుకొని ఆయన దగ్గరకు వెళ్దాము, ఆయనలో ఎదుగుదాము, ఆయనలో బలపడదాము, ఆయన కోసం బ్రతుకుదామండి. కొన్ని మాటలు దేవుడు దీవించుగాక.